జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలాగే వ్యవసాయం ప్రకారం పూర్వభాద్ర కార్తె యొక్క విశిష్టత ఏమిటి? ఇది ప్రారంభమైన తర్వాత ప్రకృతిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? తెలుగు సంస్కృతికి తెలియచేసేటువంటి పదాల్లో పూర్వభాద్ర కార్తె ఒకటి. ఇది కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే నామకరణం చేసినటువంటిది. వీళ్ళు కార్తెలు అని పెట్టుకుంటారు మన తెలుగు వాళ్ళం. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి కార్తె. దీనికి కార్తె అంటే సుమారుగా సూర్యుడు ఈ పూర్వభాద్ర నక్షత్రం దగ్గర సుమారుగా 13 రోజులో 14 రోజులో ఉంటారు. తర్వాత ఉత్తరాభాద్ర కార్తె వస్తుంది. అది వాళ్ళు లెక్క. తెలుగు వాళ్ళు అందులోనూ ప్రధానంగా వ్యవసాయదారులు ఈ నక్షత్ర గమనాన్ని చూసి, ఎందుకంటే చుక్క పొడుపు ఇది మన తెలుగు జాతీయం. వేగు చుక్క పొడిచింది తెలుగు జాతీయం అంటే చుక్కెదురైంది. ఇప్పుడు మన తెలుగు భాషలో కూడా చుక్కెదురైంది అంటే శుక్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం ఎదురైంది. అంటే వాళ్ళు తెల్లవారుజామునే లేచి వాళ్ళ పొలం పనులు చూసుకుంటూ ఆకాశంలో ఏ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రం పేరేమిటి, అందుకే తెలుగువాడికి జోహార్. ఆ నక్షత్రం పేరేమిటి, ఆ నక్షత్రం సూర్యుడికి దగ్గరగా ఉందా, చంద్రుడికి దగ్గరగా ఉందా, సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి ఆ నక్షత్రం ఎన్ని రోజులు ఆ రకంగా ఉంటుంది, ఇంత గణనం అమ్మ. అందులో మనం ఏదైతే మనకే బాగా చదువువచ్చు, వ్యవసాయదారులకి అంత చదువు రాదని అనుకుంటుంటారు కొంతమంది తెలియక. కానీ మనకంటే కూడా వ్యవసాయదారులకి చాలా గొప్ప జ్యోతిష్య విజ్ఞానం ఉంది. అందుకే ఈ పూర్వభాద్ర కార్తెల పేర్లు పెట్టారు. అటువంటి కార్తెల్లో ఈరోజు పూర్వభాద్ర కార్తె ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈ పూర్వభాద్ర కార్తె అని అంటే ప్రధానంగా ఈ ఫాల్గుణ మాసంలో ఇది చిరుజల్లులు పడేటువంటి రోజు. పూర్వభాద్ర కార్తె అంటే ఎండాకాలానికి ముందుగా, అంటే ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తుంటే ఇంటిని ఏ రకంగా మనం శుభ్రం చేసి ఆ వచ్చినటువంటి అతిథికి గౌరవం పలుకుతామో, సూర్యుడు అనేటువంటి ప్రచండ చండ తాండవం చేయబోయేటువంటి సూర్య భగవానుడికి ఈ పూర్వభాద్ర కార్తె వాన జల్లులతోటి స్వాగతం పలుకుతుందట. పూర్వభాద్ర కార్తె అటుగా సరిగ్గా ఈరోజే కురవాలని కాదు, అటుగా ఇటుగా మొత్తానికి వాన జల్లులు భూమిని పులకరింపచేస్తాయి. ఆ చదును చేసినటువంటి నేల ఉండగా అప్పుడు సూర్యభగవానుడి యొక్క ప్రతాపం ప్రారంభమవుతూ ఉంటుందట ఈ పూర్వభాద్ర కార్తెకు. కాబట్టి ఇంతటి జ్యోతిష్య విజ్ఞానాన్ని తెలియచేసేటువంటి ఈ పూర్వభాద్ర కార్తె విజ్ఞానాన్ని కనిపెట్టినటువంటి వ్యవసాయదారులకి జోహార్ అర్పిస్తూ, కనీసం ఆ పూర్వభాద్ర కార్తె అనే పేరైనా మనం పిలుచుకుంటూ తెలుగు సంస్కృతికి జోహార్లు అర్పిద్దాం.